నమస్తే ఏసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెదేపా పాలనతోనే అభివృద్ధి, ఇంటింటికి బడేటి కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి బుజ్జి. అవకాశవాదుల పట్ల అప్రమత్తంగా ఉండండి, ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్. 10th పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి, ఏసీటీతో డీఈఓ సివి రేణుక. జగన్ ఆశయాలు నచ్చే పార్టీలో చేరాం, మేయర్ నూర్జహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు వెల్లడి. ఎంసీఎంసీ కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రం ఆర్థికంగా నష్టాల్లో ఉన్నప్పటికీ వృద్ధులు, వికలాంగులు, వితంతువుల సంక్షేమం కోసం పింఛన్ను 10 రెట్లు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందని, కావున వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు టీడీపీకే ఓటు వేసి గెలిపించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు కోరారు. స్థానిక 10వ డివిజన్లో గురువారం ఇంటింటికి బడేటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డివిజన్లోని ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అదేవిధంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ, పేదల సంక్షేమే ధ్యేయంగా గడిచిన 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసిందన్నారు. మరోసారి అవకాశం ఇస్తే మరింత సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజలంతా వాస్తవాలను అంచనా వేసుకుని టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, వైస్ చైర్మన్ లింగిశెట్టి శశికుమార్, యుడా డైరెక్టర్ సత్యవాడ దుర్గాప్రసాద్, కార్పొరేటర్ తులసి, నాయకులు పెంటకోటి అప్పారావు, మోటేపల్లి రామ్మోహన్, మారగాని చంద్రకిరణ్, ఎస్కే జావీద్, రాము, వేణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే బడేటి బుజ్జి సమక్షంలో పార్టీలో చేరారు. పార్వతి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ చెందినటువంటి 200 మంది మహిళలు
తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు వాళ్ళ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేసే సంక్షేమ పథకాలు దృష్టిలో పెట్టుకుని ఈ ఏలూరు నియోజకవర్గంలో సుమారు 10,000 మంది ఇప్పటి వరకు జాయిన్ అవుతుంది జరిగింది అడిషనల్గా. అంటే లాస్ట్ ఎలక్షన్ కన్నా మేము 45,000 ఓట్ల మెజార్టీతో ఈ ఎలక్షన్ అమరావతి పంపించాం. అమరావతి ఏ రకంగా నిర్మాణం అవుతుందో చూపెట్టాం. రాబోయే రోజుల్లో 150 సీట్లతో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుని పార్లమెంటు 25 సాధించి ప్రత్యేక హోదా కానీ అదే రకంగా మిగతా విషయాలన్నింటిలో కూడా ప్రగతి సాధిస్తామని సందర్భంగా ప్రజానీకానందరూ కూడా తెలియజేస్తుంది. అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతూ పార్టీలు మారుతున్న వారి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అటువంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం దుగ్గిరాల్లోని విప్ క్యాంప్ కార్యాలయంలో గురువారం కొల్లేరు గ్రామమైన గుడివాకలంక ఎంకేఎల్ సొసైటీ సభ్యులు ప్రభాకర్ను కలుసుకుని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఒక పార్టీలో ఉండి లబ్ధి పొంది ఇప్పుడు ఎన్నికల సమయంలో వేరే పార్టీలో జంప్ చేస్తున్న వారి విషయంలో ప్రజలు కూడా ఆలోచించాలన్నారు. అటువంటి వ్యక్తులను నిలదీయాలన్నారు. అనంతరం ఎంకేఎల్ సొసైటీ సభ్యులు ప్రభాకర్ను ఘనంగా సత్కరించారు. మంచి మెజారిటీతో గెలిపించాలి. కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం పవిత్రమైనటువంటి ఓటు హక్కుని వాళ్ళ సంబంధం లేకోకుండా, వాళ్ళ తెలియకోకుండా ఈ ఊళ్ళో లేరనో, పొరుగురులో ఉంటున్నారనో, లేదనంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తున్నారనో రకరకాల కారణాలతో పేర్లు మార్చడం, లేదనంటే ఓటు తీసేయటం, ఫారం 7 ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఎవరైనా నీతివంతమైనటువంటి రాజకీయాలు చేయాలి. ఊరికినే అక్కడ ఉన్నటువంటి ఓట్లను తీసి మీరు గెలుద్దాం అనుకుంటే మీరు పగటకల్లే అవుతాయి. మరి ముఖ్యంగా ఈ రోజున రాజకీయ నాయకులంటే ఒక చులకన భావం ఏర్పడింది. ఎవరు అవకాశవాద రాజకీయం, స్వార్థ స్వలాభాల కోసం ఎట్లా పడితే అట్లాగా రాత్రి ఒక పార్టీలో ఉన్నారు, పగల ఒక పార్టీలో ఉన్నారు. మరి ఈ రకమైనటువంటి పద్ధతి ఒక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవరికి కూడా శ్రేయస్కరం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనకే మరి నీతి నిజాయితీ లేనప్పుడు ఇంకా ఎవరికి ఉంటుంది? మనం ఏ రకమైనటువంటి మెసేజ్ ఇస్తున్నామో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ఒక పార్టీలో ఉండి మనం పదవులు అనుభవిస్తూ మరి ఆ పదవులకి న్యాయం చేయకుండా మరలా వేరే పార్టీలోకి వెళ్ళి ఇంకో పదవిని పొందాం, ఇంకో రకంగా చేద్దామని మీరు ప్రయాణం చేయటం, ఇది ఎంత మట్టికి మరి మీ ఆత్మసాక్షి ఒప్పుకుంటుందో కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ఈ రోజున గోడ దూకుతున్నటువంటి గోడ మీద పిల్లలందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ నెల 18వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ సివి రేణుక తెలిపారు. గురువారం ఆమె ఏసిటీ న్యూస్తో మాట్లాడుతూ పరీక్షలు సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. మొత్తం 54,243 మంది పరీక్షలకు హాజరవుతున్నారని, మొత్తం 256 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. అంటే లాస్ట్ ఎలక్షన్లో వచ్చినాం కాబట్టి చేసుకున్నాం. పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి మన జిల్లాలో రెగ్యులర్ విద్యార్థులు 48,932 మంది విద్యార్థులు రాస్తుంటే గతంలో ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 5,311 మంది, అంటే వరుస మొత్తం 54,243 మంది విద్యార్థులు ఈసారి 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నారు. అందుకు సంబంధించి మనం 256 కేంద్రాలను మనము జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మన కాంబినేషన్ మెటీరియల్ కూడా కన్సర్న్ స్టోరేజ్ పాయింట్స్లో కూడా భద్రపరచడం జరిగింది.
అన్ని చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్ అందరి యొక్క నియామకాలు కూడా పూర్తినాయి. వాళ్ళందరితో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా పెట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎగ్జామ్ ఎంత సజావుగా కండక్ట్ చేయాలనే విషయంలో కూడా అందరికీ ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ చాలా పకడ్బందీగా నిర్వహించడం కోసం ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ని కూడా మనం 14 టీమ్స్ని కన్స్టిట్యూట్ చేశాము. అలాగే 26 మంది సీ రూట్ ఆఫీసర్స్ని కూడా మనం ఏర్పాటు చేసి వాళ్ళ సిట్టింగ్ స్క్వాడ్గా కూడా అక్కడ వ్యవహరించడం జరుగుతుంది. మన జిల్లాలో ఒక 6 సమస్యాత్మక కేంద్రాలను కూడా గుర్తించాం, ప్రాబ్లమాటిక్ సెంటర్స్. ఈ 6 కేంద్రాల్లో కెమెరాలు కూడా, సీసీ కెమెరాస్ని కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో పరీక్షలన్నీ కూడా చాలా పకడ్బందీగా, ఎటువంటి మాల్ ప్రాక్టీస్కి పాల్పడనివ్వకుండా కూడా చాలా కట్టుదిట్టంగా నిర్వహించబోతున్నాము. దీనికి సంబంధించి కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని యొక్క డిపార్ట్మెంట్స్ సహకారాన్ని కూడా కోరడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్లో పారామెడికల్ స్టాఫ్ అంతా, అలాగే ఓఆర్ఎస్ లాంటి ఇంపార్టెంట్ మెడిసిన్స్ కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కూడా కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా అన్ని కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్స్కి కూడా ఎగ్జామ్స్ సజావుగా జరిగేటట్లు అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఆదేశించడం జరిగింది. సో ఈ పరీక్షలకంతా కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. రానున్న 60 రోజుల్లో రాష్ట్రంలో రాజన్న స్వర్ణయుగం ఏర్పాటు కావడం తథ్యమని వైకాపా జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ ఆళ్ల నాని అన్నారు. వైకాపా తీర్థం పుచ్చుకున్న ఏలూరు నగర్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్ఎంఆర్ పెదబాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న అవినీతి పాలనకు ప్రజలు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెద్దబాబు మాట్లాడుతూ వైసీపీ నవరత్నాలు తమకెంతో నచ్చాయని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో ఉంటుందన్నారు. జగన్ ఆకాంక్షలు నెరవేర్చేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. ఏలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆళ్ల నానిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని పెద్దబాబు అన్నారు. ఈ నగర మేయర్ అయినటువంటి నూర్జహాన్ గారు, మన పెదబాబు గారు, వారిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రేపు రాబోయే విజయానికి, మనం అందుకోబోయేటువంటి ఘన విజయానికి ఒక సంకేతంగా, ఒక శుభసూచికంగా ఉంటుంది. 5 కార్పొరేటర్లు రావడం కూడా వారి అందరినీ కూడా 5 సంవత్సరాల క్రితం ఈ పార్టీలోకి మమ్మల్ని తీసుకురావడం, మన తెలుగుదేశం పార్టీలోకి బడేటి బుద్ధిగా తీసుకురావడం జరిగింది. మరి అట్లాగే వచ్చిన కాడి నుంచి కూడా నేను అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎటువంటి దుర్వినియోగం నేనైతే చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరి సొమ్ములు నేను తెరలేదు, ఎవరి దయాదాక్షిణ్యాల మీద నేను కూడా ఈ 5 సంవత్సరాలు ఆధారపడలేదని చెప్పి మరి పత్రికా వాళ్ళకి, మీడియా వాళ్ళకి అందరం కూడా తెలియజేస్తున్నాను. నిన్న మన రాష్ట్రానికి కాబోయేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఏలూరు నగర మేయర్ గారైనటువంటి షేక్ నూర్జహాన్ గారు, అట్లాగే నేను ఇద్దరం కూడా నాని గారి సమక్షంలో హైదరాబాద్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. మాకు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉన్నది. మరి ఇంకా ఎన్నికలు 25-26 రోజులు ఉన్నవి. నాని గారి నాయకత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు మేమందరం కూడా ఒక యూనిటీగా ఉండి కష్టపడి అత్యధికమైనటువంటి మెజార్టీతో నాని గారి గెలవడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా కూడా మేము తెలియజేస్తున్నాం. రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయాలనే ఉద్దేశంతో ఆళ్ల నాని గారి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి మరి వివిధ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. రోగులకు వైద్య సేవలు సకాలంలో అందించడమే భగవంతుని సేవగా భావించి గత కొన్నేళ్లుగా ప్రభుత్వాసుపత్రికి వచ్చే నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించేందుకు ప్రత్యేక వ్యక్తులు నియమిస్తూ వస్తున్నట్లు ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ఆయన పరామర్శించారు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకి మంచి వైద్య సదుపాయం కల్పించాలని వైద్యులను ప్రభాకర్ కోరారు. ఎవరైనా
చెప్పింది కూడా ఏం ప్రమాదం లేదు. ఒక్కటి వచ్చిందంట నేను అన్ని బాగున్నాయి. ఇంకా తల్లిదండ్రులు మన నమ్మకంలో కొంతమంది ఉంటారు. చేసి పడుతుందా శశిరేఖ? ఏమైందో చూద్దాం. ఏం ప్రాబ్లం ఎడగలుగుతాడు కదా. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అంటారా? కాలు రోజు ఉందని కుంచెలో బతున్నావా? చేతులు పైకి అంతే తప్ప కొంత రెస్ట్ తీసుకుని ఏం కుదింది నువ్వే పడ్డావా? ప్రభుత్వ హాస్పిటల్ అంటే పేదవారికి అన్ని విధాలుగా కూడా ఈరోజు ఉపయోగపడేటువంటి ఆసుపత్రిగా మారింది. ఒకప్పుడు ఇదే ప్రభుత్వ ఆసుపత్రిలో రావాలంటే మరి ముక్కులన్నీ కూడా పగిలిపోయేటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజున మన సిస్టర్లు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ సర్వీసులో చాలా ప్రభుత్వాలను చూశారు. కానీ ఇంత గొప్పగా మరి ప్రతిరోజు బెడ్షీట్తో సహా మార్చి ఇంత పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో రోగులకి అన్ని సౌకర్యాలు కలగజేసి ఈరోజు ప్రసూతి వార్డు ఉందంటే మరి ఎక్కడా కూడా ప్రైవేట్ హాస్పిటల్ కాదు, కార్పొరేట్ హాస్పిటల్ కాదు, ఏ హాస్పిటల్ కూడా మన హాస్పిటల్కి ముందు తీసివేస్తాయి. ఆ రకంగా ప్రసూతి వార్డు నిర్వహించడం చైర్మన్ గారికి, సూపరింటెండెంట్ గారికి, నర్సింగ్ మరి సూపర్వైజర్లకి, స్టాఫ్కి అందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తున్నా. కొన్ని చిన్న చిన్న లోపాలు ఉంటున్నాయి. ఆ లోపాల వల్ల కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో అటువంటి లోపాలు కూడా లేకోకుండా పూర్తి స్థాయిలో మరి అన్ని విధాలుగా కూడా పేద ప్రజల్ని ఈ ప్రభుత్వం ఆదుకోబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.